కావలు లైవ్ టీవీకి స్వాగతం. సీసీ కెమెరాల అవగాహన కార్యక్రమం ఆరేపల్లి గ్రామం ఆత్మకూరు మండలం ఆరేపల్లి గ్రామంలో సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత గురించి స్థానిక ప్రజలకు తెలియజేయడం జరిగింది. నేరాలు అరికట్టేందుకు జరిగిన నేరాలను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని చెప్పడం జరిగింది. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలియజేయడం జరిగింది. సీసీ కెమెరాల వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలియజేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు, రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించుటకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, దొంగతనాలు అరికట్టడానికి, జరిగిన దొంగతనం కనుగొనటకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. గ్రామంలోని బస్టాండ్ల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద మహిళలకు, వృద్ధులకు, చిన్న పిల్లలకు మరి అన్ని వర్గాల ప్రజలకు సీసీ కెమెరాల వల్ల రక్షణ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరేపల్లి గ్రామానికి చెందిన గొన్ల చిన్నమ్మ స్వతంత్రంగా ముందుకు వచ్చి 100 రూపాయలను తన యొక్క పెన్షన్ డబ్బులలో నుంచి ఇవ్వడం జరిగింది. గ్రామంలోని ఇతర పెద్దలు కూడా తమ వంతుగా సీసీ కెమెరాలకు చందాలు ఇవ్వడం జరిగింది. ఇదే స్ఫూర్తితో గ్రామంలోని యువకులు, ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ శివకుమార్, ఎస్ఐ నరేందర్, కానిస్టేబుల్ సురేందర్, జేపీ గౌడ్, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. దగ్గర తీసుకోండి. దీన్ని బట్టి నిజమేదో అబద్ధమేదో నీకు న్యాయం జరుగుతుంది కదా. నేను చూస్తాను కరెక్ట్ అని. ఇక్కడ ఉన్నటువంటి ఏదో కెమెరా ఉందో దీన్ని మా సెల్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వంటేటప్పుడు చూస్తే ఆరేపల్లి ఎన్ని పనులు అయినా నేను చెప్తాను. వీళ్ళకి అనిపిస్తుంది అదంతా పెట్టేస్తాను. మా దగ్గర మీ దగ్గర ఒకటి సర్పంచ్ పెడతాం, మా దగ్గర ఎస్ఐకి పెడతాం. అర్థమైందా? అటువంటి టెక్నాలజీతో పెడదాం, పర్మనెంట్గా ఉంటుంది. ఇదో ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం రిపేర్ వచ్చినాయండి. అటువంటి రిపేర్ వచ్చే కెమెరా కూడా కాదు. ఒక్కటే ఆడ హీరో కెమెరా, సెంటర్లో అక్కడ ముందర ఒక కెమెరా, ఎన్ని కెమెరా పెట్టామని కాదు, ఎన్ని కెమెరా పెట్టామని కాదు, మనకు మొత్తం కవర్ కావాలా. మనం ఏం చేస్తాం, కొత్త బండి తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే మొత్తం పిల్లవాడు తల్లి భార్య పిల్ల మొత్తం కూర్చొనే ఉంటాం.